హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్ ఏజ్. సో అయితే మా బండి అయితే బేరింగ్ పోయిందన్నమాట. సో దాన్ని అయితే ఇప్పుడు మనం ఫిట్ చేసుకుందాం. దానికంటే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే పెరుగుతలేదు, కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. సో మన బండి అయితే ఇక్కడ నార్ దున్నడానికి అయితే వచ్చింది. సో ఇక్కడ నార్ దున్నే లోపు అయితే మనకు బేరింగ్ అయితే పోయింది, ఎందుకంటే మధ్యలో ఒక్కోసారి టైర్ అయితే తిరగలేదు. సో దీన్ని అయితే మనం ఇక్కడ నార్మల్కి అయితే కంప్లీట్ చేసేసుకోండి. మెల్లగా ఇంటికైతే తీసుకెళ్ళిపోదాం. ఇంటికి తీసుకుపోయాక బేరింగ్ అయితే వేసేద్దాం. దున్నుడు అయితే అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అయితే మన కేజీలు అయితే ఎక్కించుకుందాం. చక్కగా ఇంటికైతే వెళ్ళిపోదాం. మనం అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం. ఇక్కడ మనకు ఈ టైర్కి అయితే మనకు 6 అయితే నట్లున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పేసుకుందాం. దీనికంటే ముందు అయితే మనం టైర్ని అయితే వన్ సైడ్ అయితే లేపేసుకున్నాం, ఎందుకంటే టైర్ ఫ్రీ ఉండాలి కాబట్టి. ఇక్కడనైతే మనకు కప్ అయితే తీసేసుకున్నాము. దీనికైతే మొత్తం బురద ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే క్లాత్ తోటి తుడిచేసి చెక్కినట్టు అయితే మనం చూసుకుందాం. కాటర్ పెట్టిన తీయాలి, నట్టు తీసుకోవాలి. Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. Cause I know you got me fucked up, let me show you what's up. చెక్కినట్టు అయితే అయితే కంప్లీట్ అయింది. టైర్ ఎట్లుందో లోపల. ఇప్పుడైతే మనం దీన్ని అయితే ఇప్పుకోవాలి. పోయినసరి బాగా ఇబ్బంది అయిపోయింది ఈ టైర్ తీసుకోవడానికి, ఎందుకంటే అప్పుడు కూడా బేరింగ్ అయినప్పుడు గింత అయింది, మొత్తం ఫుల్ టైట్ ఉండిపోయింది. ఎందుకంటే ఇది కొంచెం ప్రాబ్లం సంథింగ్ ఏదో తెలియదు, కానీ ప్రాబ్లం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం టైర్ని అయితే సైడ్కి అయితే తిప్పేసుకున్నాం. సో మనకు బండ్లో ఒక నట్ అయితే పెద్ద నట్ అయితే ఉన్నాయి. దీన్ని బట్టి అయితే మన అబ్బాయి అయితే కొట్టి చూద్దాం. టైర్ అయితే కొట్టంగా అయితే వెళ్ళింది మా బేరింగ్ అయితే. సో చూసిరుగా ఇది బేరింగ్ మొత్తం కర్రగా అయింది, నీళ్ళు వచ్చి బుర్ర వచ్చి. దీన్ని అయితే ఫస్ట్ అయితే తీసేద్దాం. ఇక్కడైతే బేరింగ్ శిరాలు మొత్తం ఊసిపోయినాయేమో. ఇప్పుడైతే మనం దీన్ని మంచిగా క్లీన్గా నీట్గా అయితే తుడుచుకొని కొత్త బేరింగ్లు అయితే ఎక్కించుకుందాం. సో ఇక్కడ అబ్బులను అయితే మొత్తం బురదనే ఉంది, మొత్తం గ్రీస్ మొత్తం ఎండిపోయింది. సో అందుకే బేరింగ్ పోయినట్టుంది. సో ఇక్కడ ఆయిల్ సీల్ కూడా మొత్తం రాకపోయింది, మొత్తం ఇచ్చుకపోయినట్టు అయింది కొంచెం. ఈ అబ్బులో ఉన్న బురద గ్రీస్ మొత్తం మనం క్లీన్ అయితే చేసేసుకున్నాం క్లాత్లతోటి. ఇక్కడ లోపల కోన్లు అయితే అట్లే ఉన్నాయి. ఫస్ట్ అయితే వాటిని అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. లోపల ఒకటి పెద్ద ఉంటుంది, బయట ఒకటి చిన్న ఉంటుంది. ఆ 2 కోన్లు తీసేసుకొని ఇప్పుడు 2 బేరింగ్లు అయితే వేసేయాలి. కోన్లకు అయితే ఏం కాలేదు, మంచిగా నీట్గా ఉన్నాయి. తర్వాత కూడా మనకి ఎప్పుడైనా యూజ్ అయితే వాడుకోవచ్చు. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for it. క్లీన్ చేసుకోవాలి.
ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే ఆయిల్ సిల్ అయితే ఒకటి ఇప్పుకొని దానికి కింగ్ పిన్గా అయితే తొడిగేద్దాం. ఆయిల్ సిల్ అయితే ఫిక్స్ అయిపోయింది మామ. ఇప్పుడైతే మనం బేరింగ్లో అయితే మనం కోన్లో అయితే ఫస్ట్ అబ్బుకి అయితే ఎక్కించుకోవాలి. 2 కోన్లు ఉన్నాయి కదా, 2 ఎక్కించుకోవాలి అబ్బుకు, చిన్నదొకటి పెద్దదొకటి. ఇక్కడ మనకు చిన్న కోన్ అయితే లూజ్ ఉంది, అందుకని చెప్పేసి ఒక క్లాత్ అయితే పెట్టుకొని దాన్ని టైట్ అయితే ఎక్కించుకుందాం. రెండు కోన్లు అయితే టైట్ ఎక్కినాయేమో. ఇక్కడనైతే మనం పెద్ద బేరింగ్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీస్ అయితే రాసేసుకుందాం. ఫస్ట్ పెద్ద బేరింగ్ లోపల పెట్టేసి తర్వాత చిన్న బేరింగ్ అయితే ఎక్కించుకుందాం. గ్రీస్ అయితే మంచిగా బేరింగ్ అయితే నిండా పెట్టేసినాము. ఇప్పుడైతే మా దాన్ని అయితే లోపలికి కొట్టాలి, ఎందుకంటే కొంచెం టైట్ ఉంటుంది లోపలిది. సో అందుకని చెప్పేసి లోపలికి అయితే కొట్టేస్తున్నాం. పెద్ద బేరింగ్ అయితే కూర్చుంది మా. ఇప్పుడైతే మన టైర్లో మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్లో అయితే మనం గ్రీస్ మొత్తం రాసుకోవాలి, ఎందుకంటే గ్రీస్ పెట్టకుండా మొత్తం జంగు పడుతుంది ఒకటి, ప్లస్ మనకు బేరింగ్లు అనేవి తొందరగా పోతాయి. అందుకని చెప్పేసి గ్రీస్ అయితే మొత్తం నిండా రాసేసుకోవాలి. గ్రీస్ అయితే ఫుల్ పెట్టేసినాం. ఇక్కడ మనకు దీనికైతే బూట్ ఉంటుంది, ఎందుకంటే బురద అనేది లోపడుకోకుండా దీనికైతే బూట్ ఎక్కించుకోవాలి. ఫస్ట్ ఈ బూట్ ఎక్కించుకొని టైర్ ఎక్కించి బూట్ అయితే మంచిగా ఎక్కింది మామ. ఇక్కడనైతే మనం బయట బేరింగ్ అయితే వేసి చెక్కినట్టు అయితే ఎక్కిచ్చేసినాం. కటర్ పిన్ కూడా పెట్టేస్తున్నాం. కప్పు ఓరింగ్ అయితే దానికి పెట్టేసినాం. ఇక్కడ కప్పులో మొత్తం కర్రెగా గ్రీజ్ ఎండిపోయి ఉన్నాయి. సో దాన్ని అయితే క్లీన్ చేసేసి మళ్ళీ కొత్త గ్రీజ్ పెట్టి అయితే ఎక్కించేద్దాం. కప్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది మామ. బేరింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే ఎక్కించేసినాం. సో మన ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. మరిన్ని వీడియోల కోసం గంట కొట్టేసేయండి.